గైస్ చారీ బాబా చెప్తున్నాడు, డోంట్ రన్ బిహైండ్ పాప, జస్ట్ ఈట్ చేప. అమ్మ నాకు ఇప్పుడు డౌట్, ఈ మూత లేకుండా తిప్పితే ఏమవుద్ది? గుండు పగులుద్ది. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. దబుది వదిరే వదిరే దబుది వదిరే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ థియరీ. కుక్కర్ చారీ ఈజ్ బ్యాక్. ఆ పేరు ఎందుకు పెట్టావు నాన్న? అంటే బేసికల్ నేను ఏమనుకున్నానంటే కుక్కర్ ఎందుకు వచ్చి ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే మీకు కామెడీగా అనిపించవచ్చు, కిచెన్ లో ఉన్న ఐటమ్స్ ఉంటాయి కదా, అలా కుక్కర్ చారీ, పీలర్, ప్రణయ్ వర్మ, విన్నాను మొన్న నేను. అలా సెట్ చేద్దాం అనుకున్నా. తర్వాత అర్థమైంది ఏంటంటే అందరికీ అలాంటి పేర్లు పెట్టలేమని. సో జస్ట్ కుక్కర్ చారీ, పీలర్, ప్రణయ్తో ఆపేద్దాం అనుకుంటున్నా. బాగాలేదులే, ఆ పేరు బెటర్. అంత మాట గైస్, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, తమిళ టైటిల్లో మీరు ఆల్రెడీ చూశారు, బట్ స్టిల్ చెప్తున్నా, పండుగప్ప ఇగురు వండుతున్నాం గైస్. పండుగప్ప అనేది ఒక స్పెషల్ చేప అనమాట. అన్ని చేపలు ఒకటే కదా అంటే కాదు, చేపల్లో వేరు ఉంటాయి. ఇప్పుడు చికెన్లో బ్రాయిలర్, నాటుకోడి ఇలా ఎలా ఉంటాయో అలాగే చేపల్లో కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటి సెటప్ ఏంటో చెప్పండి అమ్మా. ఉల్లిపాయ పెట్టి పక్కన పెడదాం. ఉల్లిపాయ పెట్టి అంటే ఉల్లిపాయ ఇలా కోసారు అంటే మనం ఇంకో మిక్సీలో ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ మరి ఇక్కడ మిక్సీలో అల్లం వెల్లుల్లిపాయ వేసారు కదా, మళ్ళీ ఇది ఎందుకు దంచుతున్నారు? ఇది పోపులో వేస్తే మంచి స్మెల్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం ప్రతి కర్రీలోనే వేసుకుంటాం కదా. ఓకే, ప్రతి దాంట్లో. నాకు ఒక డౌట్, ఇప్పుడు చేపలు అంటే పులుసు చేస్తాం కదా, పండుగప్పలు పులుసు ఎందుకు చేయం? చేయకూడదు. కొన్ని చేపలు అంటే పండుగప్ప, కొర్రమేను, వీటికి అసలు పులుసు పోయరు. అంటే చింతపండు పులుసు చేయరు, పోయరు అసలు పోయకూడదు. ఓకే, ఇగురు కూర వండుకున్నట్టు కమ్మగా ఉంటుంది, అలా కమ్మగా అంటే గ్రేవీ టైప్ ఇగురు. పులుసు కాదు ఇది, ఇగురు. కొర్రమేను అలాగే వండుతారు. ఓకే గైస్, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఉంది అవన్నీ వేరు. మా ఇంట్లో మాన్యుమెంట్ ఉంది, ఒక దీని పేరు మ్యూజియంలో పెట్టాల్సిన మాన్యుమెంట్, ఇంకా మేము వాడుతున్నాం. దట్ ఈస్ దిస్ సుమిత్ మిక్సీ. మీకు తెలియకపోతే, మీలో ఎవరికన్నా తెలియకపోతే, మా తమ్ముడు ఒక రీల్ చేశాడు, అందుకని ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వాలి. మా తమ్ముడు రీల్ చేశాడు, ఇప్పుడు అదనమాట. ఆగా నాకు ఇందులో ఏమి సార్ చెప్పండి ఫస్ట్. అల్లం వెల్లుల్లి ఒకసారి కొట్టి అప్పుడు ఉల్లిపాయ వేద్దాం. ఓకే ఓకే. మిక్సీ సౌండ్ కూడా కావాలా? అది కూడా కరెక్ట్ కదా సార్. అమ్మ నాకు ఇప్పుడు డౌట్, ఈ మూత లేకుండా తిప్పితే ఏమవుద్ది? గుండు పగులుద్ది. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. గైస్, చేప ఈ షో ఇవెందుకు చేస్తున్నావురా నువ్వు? నాకు తెలియదు, అడుగుతాను. సినిమాలు అయిపోయినాయి, నేను చెప్తా ఎందుకు చేస్తున్నాను చెప్తా. నాకు సడన్ గా ఒక రోజు ఒక ఐడియా వచ్చింది, మొత్తం అంతే. ఎందుకు మనం కుకింగ్ వీడియోస్ చేయకూడదు అని ఒక ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మనకు ఒక బ్రాడ్కాస్ట్ గ్రూప్ ఉంటుంది, అందులో 3000 మెంబర్స్ ఎంతమంది ఉంటారు. అందులో పెట్టా, ఎందుకని నేను కుకింగ్ వీడియోస్ చేయకూడదు అని అడిగా. అందరూ చేసే అన్నారు. చేస్తున్నాను. మనకి ఏది ఇష్టమో, వాళ్ళకి ఏం కావాలో రెండు కోయిన్సైడ్ అయితే చేసేయడమే, ఎక్కువ ఆలోచించకూడదు, అంతే, సింపుల్. దిస్ ఈస్ పండుగప్ప చేప. దీనికి ఏంటి ముందు కొంచెం క్లీన్ చేసి అక్కడి నుంచి తెచ్చాను కదమ్మా, కారం పట్టించారు, ఉప్పు కారం అమ్మం పట్టించారు. అలాగా అసలు మామూలుగా అయితే అవసరం లేదు, మనం అప్పటికప్పుడు వండుకుంటే వాళ్ళ టేస్ట్ వస్తేనన్ను ఇక్కడ దాకా వస్తాం కాబట్టి కొంచెం అవి పెట్టారు. గాట్ ఇట్. గైస్, చారీ బాబా చెప్తున్నాడు, డోంట్ రన్ బిహైండ్ పాప, జస్ట్ ఈట్ చేప. ఇక కొంచెంసేపు అలా పైన కింద కూడా ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలంట. ఇలాగే మిగతావి కూడా వేపేసుకున్న తర్వాత కలుద్దాం. అమ్మ, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఫిష్ తింటున్నారు కదా, మీకు వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫిష్? ఏ ఫిష్ ఇష్టం మీకు తినడం? ఏట్లు ఇష్టం. ఏట్లో ముళ్ళు లెక్క ఉంటాయి కదరా? అస్సలు ఉండదు. ఉండదు, ఒక్క ముళ్ళు ఉంటుంది కదా పైనుంచి కిందకి. దొందులు ఎలా ఈ సంవత్సరం అసలు తినలేదు, దొరకలేదు. ఎంత ట్రై చేశారో డాడీ, దొరకలేదు.
అంటే కార్తీక మాసంలో వస్తాయి అవి, అయిపోయాక దొరకలేదు. ఏట్లు అని ఒక చేప ఉంటుంది. కార్తీక మాసంలోనే వస్తాయి. మన కార్తీక మాసంలో తిన్నాను కదా, తర్వాత ట్రై చేస్తే నాకు చాలా ఇష్టం. మీకు 2 years అయిపోయింది తిని. అబ్బో, లాస్ట్ ఇయర్ తినలేదు. ఇదిగోండి గైస్. సో ఇలాగా జస్ట్ మిడ్ ఫ్రై లాగా కొంచెం వేపుకున్నాం. వేపుకున్న తర్వాత ఆ నూనె తీయక్కర్లేదు. అదే నూనెలో కొంచెం ఎక్స్ట్రా నూనె వేసుకొని మా మమ్మీ కొంచెం పోపు సెట్ చేసుకున్నారు. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ అండ్ ఇందాక దంచుకున్న గ్రేవీ, అదే దాన్ని ఏమంటారు, ఆనియన్, అల్లం వెల్లుల్లి గ్రేవీ. అండ్ ఇది కూడా పోపులో వేస్తారు. ఏంటి, ఓన్లీ వెల్లుల్లిపై దంచుకున్నాం. వేసేనా అన్నీ పోపు వేస్తాం గైస్. రమాంటి మన ఫోన్లో చెప్తున్నారు నాన్న, మీరు బగారా రైస్ చికెన్ కర్రీ ఉంటే ఆశు అంటుందంట, అమ్మ అది నాకు తినాలని ఉందంట. రాత్రి 10:30కి తన్నెత్తాను మళ్ళీ పట్టుకుని రాత్రి 10:30కి తినాలని ఉందా నీకు అట అండి. గైస్ మీరు లాస్ట్ వ్లాగ్లో అన్బాక్సింగ్ అన్ప్యాకింగ్ వ్లాగ్లో అడిగారు కదా, ఈ దీని పేరేంటి, పాలు సేల్ అవుతున్నాయి లేదా అని. అవుతున్నాయి గైస్. ఇదిగో ఇంకో పాల డబ్బు ఓపెన్ చేసాం, అవుతున్నాయి. ఇందాక గ్రేవీ ఉంది కదా మనం తయారు చేసుకున్నది, అది వేస్తున్నాం. మా మమ్మీ ఎప్పుడు ఉల్లిపాయ వేసినప్పుడే అదే ఉప్పు వేస్తారు. ఎవరైనా వేస్తే ఉల్లిపాయ తొందరగా వేగుతుంది, ఉల్లిపాయ తొందరగా ఏగుతుంది అని అంటారు. సో మాకు కూడా కొంచెం అదే అలవాటు వచ్చింది. ఎక్కువ మంది వేసుకోరమ్మా. అవునా, నేను చూడలేదు మరి వేసుకోవడం. దీనికి ఎంత టైం పడుతుంది? ఫిష్ ఉడకడానికి ఎక్కువ టైమే పడుతుంది కదా. పడుతుంది, మరీ ఎక్కువసేపు. అదేంటి ఇప్పుడే వేస్తున్నారు కారం? అన్నీ వేసేద్దాం, అన్నీ వేస్తే మగ్గుతాం. మరి ముక్కలు గ్రేవీలో వేస్తాను నేను. తర్వాత వేయచ్చా? మరి దీనికి కారం పట్టదు కదా. పడుతుందమ్మా, నేను వేస్తాను కదా. ఓకే ఓకే. మసాలా కూడా అది. యా, మీకు తెలుసు కదా, మేము లాస్ట్ టైం చెప్పా, మా మసాలా రెసిపీ అది మా మమ్మీ చేసింది. ఉల్లిపాయ వేగాలంటే కొంచెం వాటర్ పోసుకున్నాం అనుకో, ఉల్లిపాయ వేగుతుంది, బాగుంటుంది. ఉల్లిపాయ ఓకే, కానీ ఎంత వాటర్ అనేది ఏం లేదు, కొంచెం జస్ట్ అలా అది తడిచేయాలి. ఇప్పుడు ఇదంతా బగ్గి మగ్గితే బాగుంటుంది. ఓకే ఓకే. దబుది వదిరే వదిరే దబుది వదిరే. ఇందాక నుంచి చేపలు వండుకోవడం కొరమీన ఆ పాట గుర్తొచ్చి ఇంక అదే పాడుతున్నాను నేను. అమ్మ మీకు గుర్తుందా అసలు, మీరు ఇప్పుడు డాడీకి ఇది ఇష్టం కదా, చేపల కూర ఇష్టం కదా, మీరు పెళ్ళైన తర్వాత డాడీకి ఫస్ట్ టైం కుక్ చేసినప్పుడు బాగా వచ్చిందా, బాగా రాలేదా, ఎలా వండింది? మామూలు కూర వండడం దాని చేపల కూర వండడం ఎట్లా వస్తుంది? పోయిందా? పోలేదు, తిన్నాం, బాగానే ఉంటుంది. ఇప్పుడు అంత బాగా అప్పుడు రాదమ్మా. అదే ఇయర్స్ అండ్ ఇయర్స్. అనంతపురం అది, అక్కడ చేప బాగోదు. ఫస్ట్ చేప బాగుంటే నీకు ఈ టేస్ట్ మామూలు చేపకి రాదు చూడు. మళ్ళీ చెరువు చేపకి వేరే టేస్ట్ వస్తుంది. నన్ను అడిగితే చెరువు చేప కంటే సముద్రం చేపలోనే టేస్ట్ ఎక్కువ ఉంటది అంటాను. మంచిది కూడా, ప్లస్ వచ్చి నీకు చేప తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టకుండా వెంటనే వండుకుంటే ఫ్రెష్ ఫిష్ చింతాతకి ఎంత ఇష్టమో, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే వేరేది, డిఫరెంట్. ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచుకుని వండుకున్నది ఏదైనా కొంచెం టేస్ట్ తగ్గుతుంది. గ్రేవీ చూసారా తమ్ముళ్ళు, ఎంత బాగా మగ్గితే నాన్న ఇది అంత బాగుంటుంది. గ్రేవీ చూసారా ఎర్ర ఎర్రగా ఎలా ఉందో, ఇదిగో చూడండి. ఈ కూర ఎవరికి వండుకోవడం దాని తెస్తున్నావు నువ్వు? పండుగప్ప జనరల్లీ ఛానల్కి తెలియదని ఇంత తీస్తున్నాను నేను. మన బగారా రైస్ చికెన్ కర్రీ తీసాను అసలు సరిగ్గా, మీరే వచ్చి అడిగారు కదా, వాళ్ళకి ఏం చెప్పావురా నువ్వు అని. అది వాళ్ళకి తెలుసు మోస్ట్లీ, ఇదైతే పెద్దగా తెలియకపోవచ్చు అని తీస్తున్నా. రమాంటి అంటున్నారు చికెన్ కర్రీ ఏంటండి అంత స్పీడ్గా వండేసారు. చికెన్ కర్రీ మేము 20 నిమిషాల్లో వండుతాం, మామూలుగా ఉండదు. భలే వండుతాడు తమ్ముడు ప్రణువేడు, ఫటాఫట్ ధనాధన్ అట్లుంటుంది మనతో. రైస్ చేప ఇన్కమింగ్. మీరు చూస్తే చేప చికెన్ వేసినట్టు వేసేయరు, జస్ట్ అలా పెడతారు. పొద్దు ఇస్ డెనేరియస్ టార్గెరియన్ గైస్, చెయ్యి అసలు కాలట్లేదు పొద్దుకి. ఇలా ఏదో మేనేజ్ చేసాం. ఈ ఆయిల్ కూడా జస్ట్ అలా పోసేస్తున్నాం. ఫిష్ ఫ్యాట్ కదా అది, ఫిష్లోంచి వచ్చిన దీని టేస్ట్ కొరమేన్ టేస్ట్ కూడా బాగుంటాయి, డిఫరెంట్ టేస్ట్ బాగుంటాయి రెండుని. అంటే మరి ఆ వండి తీరు కూడా ఇంట్లో చేపల పులుసు ఉంటుంది కదా, ఇంకా ఇగురులా కదా, దగ్గరగా ఉంటుంది కదా.
సో గైస్ ఇప్పుడు యూజువల్లీ అయితే దాకా పట్టుకొని తిప్పుతారు కదా, కానీ చేపలకి ఇదిగో ఇలాగా దాకాని పట్టుకొని తిప్పుతారు. గరిటెతో తిప్పకుండా ఇలా తిప్పుతారు, ఎందుకంటే మొక్క విడవకుండా ఉంటుంది, ఇరగకుండా ఉంటుంది అని. అది మంట పెంచాను, కొంచెం వాటర్ పోస్తున్నాను. వాటర్ మాత్రం అందాజా ఎలా తెలుసు, జస్ట్ అలా ములిగేలాగా అంతే. చేపల కూరకి పులుసు కాదు కదా, ఎగురు కదా. ఇదేమి ఇప్పుడు మనం కుక్కర్లో ఉంటున్నాం, విజిల్ ఏం పెట్టం కదా, జస్ట్ మూత పెట్టేసి దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేస్తాం అంతే. అంతే, చేపల కూరకి పెట్టరు. ఓకే అంతే గైస్, ఇలా గ్రేవీ పైకి వస్తుంది, జస్ట్ ఆ ముక్కలు అలా తేలి కుక్ అవుతాయి అంతే. బాగుంది. వావ్, నైస్. అదుర్స్ సూపర్ గైస్, సూపర్ ఉంది. ఇందాక మనం గ్రేవీ తీసి చూసుకున్నాం కదా, అలాగా జస్ట్ అలా టేస్ట్ చూసుకుని ఇంకేమన్నా పడితే అవి పడినవి అన్నీ వేసుకొని సెట్ చేసేయడం. నాకు వారాలు వచ్చిన రోజు అయితే చూడండి, చాలు చాలు వేసేస్తాను. గైస్ వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి. పొద్దు మండే యూ ఈట్ ఆర్ యూ డోంట్ ఈట్ నాన్ వెజ్? నో. ట్యూస్డే పొద్దు, ట్యూస్డే వెన్స్డే తింటా. ట్యూస్డే వెన్స్డే మమ్మీ ఈట్స్. మండే థర్స్డే నో, ఫ్రైడే నో, సాటర్డే నో. సో 4 రోజులు వారంలో తినరు. ఎప్పుడూ మానేద్దాను నేను. మా డాడీ అంటూ ఉంటారు, ఇంకెందుకు 3 రోజులు కూడా మానే గొడవ వదిలిపోద్ది. ఎప్పుడో మానేద్దాను నేను. తమ్ముడు ఒకసారి గొడవ పెట్టాడని అవసరం లేదు, అన్నీ మానే అక్కర్లేదు. అది కూడా కరెక్ట్ కదా సార్. ఏ ప్రణయవర్ మీటరారా. హాయ్ గాయస్, వెల్కమ్ టు ప్రణయ్ వర్మ. వాట్ ఈస్ మమ్మీ కుకింగ్ యూ నో టుడే? జుబాన్ కేసరి. ఫిష్. వాట్ ఫిష్? అదే దొందులు అనుకుంటా. దొందులు, కరెక్ట్గా చెప్పారు. సహీ జవాబ్. ఏమో అన్బాక్సింగ్ 7 crore. నీ బ్లాగ్లోనే చూసాను, అన్బాక్సింగ్ నాకు తెలియదు ఏముంటున్నారు మరి. టుడే మమ్మీ ఈస్ కుకింగ్ పండుగప్. అచ్చా ఓకే. నేను అసలుకే ఎలా తిప్పొచ్చు, కొంచెం బెటర్ అది. వావ్, నైస్. సన్నకు ఆపోజిట్ పండుగప్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫిష్? గోల్డ్ ఫిష్. सुल्तान अबे रुक। ए सुल्तान, क्या कर रहा है? अबे क्या लगता है? వేస్ట్ గడి. అక్కడ హాస్టల్లో ఉన్నట్టుంది అనొచ్చు. అంతే, లేస్తాడు, అందులో దూరతాడు, పని చేసుకుంటానే ఉంటాడు. ఇంకా అమ్ముంది, పలకరింది ఏమి లేదు ఇంకా. Meanwhile, my manager watching me doing cooking vlogs. क्या कर रहा है? अबे क्या लगता है? చూసాను, బుడు 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 వేసాం. కొత్తిమీర 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 బుడు 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 బుడు. దట్స్ ఇట్ గైస్, పండుగప్ప ఇగురు ఈజ్ కంప్లీటెడ్. లాస్ట్లో కొంచెంసేపు హైలో పెట్టుకొని దింపేసుకోవడం. ముక్కలు చూడండి, ప్రాపర్ కలర్ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా. హి హి హి. నీకు ఇష్టమైన చేపమా? ఎస్. అదే వేరేటివి అయితే మనకు నచ్చవు. గైస్ వాయిస్ ఎవ్రీథింగ్ రెడీ. నేను కూడా ఎందుకు మార్చానంటే ఇందాక స్నానం చేయలేదు, ఇప్పుడే స్నానం చేశా. చెప్పడం వావ్, నైస్. తీసినాడు విడిపోతే నాకు సంబంధం లేదు. పర్ఫెక్ట్గా వచ్చింది. గ్రేవీ గ్రేవీ చాలు. బాగోపోయినా బాగుందని చెప్పు. సో గైస్, ఇది మన పండుగ కర్రీ, పండుగ పిగురు బై రేవతి పద్మ. ఇక్కడి వరకు మీరు బ్లాగ్ చూసారంటే మీకు ఏమన్నా కుకింగ్ పద్ధతి ఇది అర్థమైందంటే మీరు కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ పండుగప్ప మంచి దొరికితేనే టేస్ట్ బాగుంటుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ది క్వాలిటీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇక్కడి వరకు చూసినందుకు. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ కొట్టండి. అండ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి కమెంట్స్లో. అండ్ సబ్స్క్రైబ్ టు చారీ తీరి. పోన్లరా బాబు, చారీ నాట్ సారీ అనేస్తుంది అనుకున్నా. షీ గాట్ ఇట్ గైస్. సబ్స్క్రైబ్ టు చారీ తీరి.
బాయ్ గైస్. పేరు బాలయ్య. బాయ్ గైస్. బాయ్. మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్.